రివ్యూ ఆఫ్ కాంతారా చాప్టర్ 1 తెలుగు డబ్ మూవీ. కాంతారా జస్ట్ 15 కోట్లతో 400 కోట్లు కొట్టిన వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ ఇన్ ఇండియన్ సినిమా. అఫ్ కోర్స్ కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి ఓవర్ రేటెడ్ అనిపించవచ్చు, కానీ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లే థియేటర్ల ఎక్స్పీరియన్స్ని ఇవ్వడం మాత్రం చాలా రేర్ కాదు, అసలు మాక్సిమం చూసి ఉండమేమో. అలాంటి హై లెవెల్ సెట్ చేసింది కాంతారా. రిషబ్ శెట్టి గారు క్రియేట్ చేసిన యూనిక్ ప్రపంచం నుంచి ఇంకో పార్ట్ వస్తుందంటే దీన్ని మించి ఇంకో యాంటిసిపేటెడ్ ప్రాజెక్టు ఎవరికి ఉండదేమో. అందుకే ముందు నుంచి బాయ్ కట్ అని కానీ, ట్రైలర్ అంత లేదని కానీ రకరకాల న్యూస్లు వచ్చాయి. కానీ వన్స్ మూవీ రిలీజ్ అయితే మాత్రం బిఎంఎస్ దద్దరిల్లిపోయింది. అప్పుడే అర్థమైంది ఈ సినిమాను హోల్ ఇండియా ఎలా ఓన్ చేసుకుందని. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడే నా షో ఫినిష్ అయింది. మరి చూసాక నాకు ఎలా అనిపించిందంటే, నచ్చింది నాకు. మరీ ఓవర్ హైప్ ఇచ్చేసి ఊరికే లేపేసినట్టు కాదు, కానీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి బెస్ట్ సజెషన్. ఫస్ట్ కాంతారా నాకు ఎలా గుడ్ వాచ్ అనిపించిందో ఇది కూడా అదే ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. బట్ రెండిట్లో మేజర్ డిఫరెన్స్ అంటే, ఫస్ట్ కాంతారా చూసినప్పుడు ఆ వరల్డ్ బిల్డింగ్, గులిగ దేవుడు, క్లైమాక్స్ 10 minute సీక్వెన్స్ ఇవన్నీ థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు చాలాసేపు అలా హాన్ చేస్తూనే ఉన్నాయి. బట్ ఈ చాప్టర్ 1లో ఫస్ట్ పార్ట్లో ఉన్న ప్రొసీడింగ్సే చాలా వరకు ఉండడం. ఆల్రెడీ దీని మీద మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మరీ షాక్ వాల్యూ అయితే ఇవ్వలేదు, కానీ సాటిస్ఫై చేసింది. అండ్ రైటింగ్ సేమ్ ఫస్ట్ కాంతారాలోనే ఉంటుంది. అందులో వాళ్ళు ఆ స్థలం కోసం పోరాడితే, ఇందులో ఎగ్జిస్టెన్స్ కోసం బ్రతుకుతుంటారు. అండ్ వాళ్ళు ఉండే కాంతారా ప్లేస్ని రాజులు ఆక్రమించుకోవాలని చూస్తుంటారు. అన్యాయం జరుగుతుంటే దేవుడు వచ్చి వీళ్ళని ఎలా కాపాడారు అనేది సింపుల్ ప్లాట్. అందుకే ఇది రైటింగ్ పరంగా పెద్ద గొప్ప ఎక్స్పీరియన్స్ ఏమి ఇవ్వలేదు, కానీ ఈ మూవీలో ఉండే విజువల్స్ చాలా బాగుంటాయి. ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విజువల్స్ని డెలివర్ చేశారు. ముఖ్యంగా టైగర్ సీజీ అయితే క్వాలిటీ అదిరిపోతుంది. మళ్ళీ ఆ టైగర్ని జస్ట్ ఒక్క పోర్షన్లోనే కాదు, అవసరమైనప్పుడు అల్లా పెడుతుంటారు. నిజంగా తోపు వర్క్ చేశారు విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు. అండ్ 2 hours 50 minutes రన్ టైంలో ఫస్ట్ 10 to 15 minutes స్టోరీని చాలా బాగా బిల్డ్ చేసుకున్నారు. అది చూసి ఏదో గట్టిగానే ఉంటుందని అనుకున్న ఎక్స్పెక్ట్ చేశారు, కానీ యాజ్ యూజువల్ స్టోరీ వైజ్ డిసప్పాయింట్ చేస్తారు. అండ్ ప్రీ ఇంటర్వల్ పోర్షన్ వరకు ఏదో ఒక ఫ్లోలో తీసుకెళ్తుంటారు. అండ్ బోర్ కొట్టకుండా ఉండడానికి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ బాగా ట్రై చేశారు. అది కొంతవరకు ఓకే అనిపించింది. అండ్ ఇంటర్వల్ సీక్వెన్స్ మాత్రం బాగుంటుంది. ఈ మూవీ మేకింగ్లో జస్ట్ చిన్న సీన్స్ కూడా వీళ్ళు పడ్డ కష్టం క్లియర్గా కనబడుతుంది. ఒక రథంతో ఫైట్ ఉంటుంది. ప్రాపర్టీని వాడుకుంటూ క్రియేట్ చేసిన ఆ యాక్షన్ సెట్ పీసు బెస్ట్ ఎగ్జిక్యూషన్. నిజానికి అంత కష్టపడక్కర్లేదు, కానీ వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకోకుండా ఏదో ఒక కొత్త అటెంప్ట్ చేయాలి, ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చాలా బాగా ట్రై చేశారు. ఇలాంటి 1-2 సీన్స్ వల్ల ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అవుతుందనే మీటర్ నుంచి డీసెంట్ టాంక్ వచ్చేసింది. బట్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ వర్క్ అయింది నాకు. దాంట్లో కూడా మధ్యలో స్లో పేస్డ్ డ్రామా ఉంటుంది. బట్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ యాజ్ యూజువల్ హై నోట్లో ఎండ్ చేయడం వల్ల పెద్దగా డ్రాబ్యాక్స్ ఏం కనిపించలేదు. అండ్ ఇంకా రుక్మిణి వాసంత్ గారి రోల్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఆమెకి మళ్ళీ ఇలాంటి రోల్ ఎప్పుడు పడదేమో, అంత వాల్యూ ఉంటుంది ఆ రోల్కి. ఏదో గ్లామర్ కోసం వాడుతున్నారేమో అనుకున్నా, కానీ కథకి కీ పాయింట్ ఆమె. తనతో పాటు రాజుగా చేసిన గుల్షన్ కానీ, జయరామ్ గారు కానీ వీళ్ళ రోల్స్ చాలా బాగుంటాయి. ఇంకా స్పెషల్లీ ఆర్ట్ వర్క్ తోపు ఉంటుంది. అండ్ టెక్నికల్గా బెస్ట్ వర్క్. మీరు అది సినిమాటోగ్రఫీలో చూసినా, మ్యూజిక్లో చూసినా, విజువల్స్లో చూసినా, లొకేషన్స్లో చూసినా, ఎవ్రీ టెక్నికల్ ఆస్పెక్ట్లో సినిమా ఒక స్టాండర్డ్ సెట్ చేస్తుంది. ఈ హై క్వాలిటీ మంచి థియేటర్లో వైపు ఇచ్చింది నాకు. ఇంకా లాస్ట్ వన్ రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్. ఆయన గురించి ఏం చెప్పినా తక్కువే. యాక్టింగ్ అనేది ఇంటెన్సిటీతో చేయాలంటారు కదా, ఆ మాటకి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తారు ఆయన. ఏ సీన్లో ఎంత నటన చెయ్యాలి, పీక్ మూమెంట్లో కానీ, ఎమోషనల్ సీన్లో కానీ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలో ఆయనకి పర్ఫెక్ట్గా తెలుసు. డైరెక్షన్ ప్లస్ హీరో ఈ 2 కేటగిరీస్లోని కాంతారా చాప్టర్ 1కి మంచి న్యాయం చేశారు. అండ్ గులిగా ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చూసేసాం. బట్ ఈ మూవీ క్లైమాక్స్లో ఇంకో డిఫరెంట్ యాంగిల్ కూడా చూపిస్తారు. చిన్న సీన్ అది, బట్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఓవరాల్ ఇట్స్ ఏ గుడ్ వాచ్ ఫిలిం. ఫస్ట్ పార్ట్కి వచ్చిన పేరుని ఏ మాత్రం అయితే పాడు చేయలేదు. రైటింగ్ మిస్ అయినా ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో మాత్రం పక్కా సాటిస్ఫై చేస్తుంది. బట్ ఎక్స్పెక్టేషన్సే పీక్లో అయితే పెట్టుకోకండి, అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.